శ్రీ గురుభ్యో నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. వాసుదేవ. చాలా అద్భుతంగా ఎన్నో విషయాలని ముఖ్య సరస్వతి అనుకున్నాం ముందే మనం. కాబట్టి సద్గోష్ఠియే సిరునొసగును, సద్గోష్ఠియే కీర్తి పెంచు, ఆ సద్గోష్ఠియే మోక్షాన్ని కూడా ఇస్తుంది అని చెప్పి సత్సంగం యొక్క గొప్పతనాన్ని పలువురు పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే మాట్లాడగలగటం మనందరికీ అదృష్టమైనప్పటికీ కూడా వినే అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే ఎవరి నుంచి మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా సరస్వతి కటాక్షం ఎవరి నుంచి ఎలా ప్రకటితమవుతుందో చెప్పలేము. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భగవంతుని యొక్క తత్వం చెప్పేటువంటి కోణం అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి ఎన్నో విషయాల్ని ఇక్కడ సోదరులు మనతో పంచుకున్నారు, చాలా ఆనందదాయకమైనటువంటి విషయములు. అయితే మనం భాగవతాన్ని ప్రారంభం నుంచి చెప్పుకుంటున్నాం. కాబట్టి భాగవతంలో ఒక భక్తుడు, మహాభక్తుడు ఎలా మోక్ష సాధన, మోక్షాన్ని పొందడం కంటే కూడా ముక్తి మార్గాన్ని పలువురికి పంచాడు ఒక మహానుభావుడు. ఆ మహానుభావుడి యొక్క చరిత్ర చెప్పుకోవడానికి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా వ్యాస భగవానుడు ఎన్నో పురాణాలను రచించాడు, బ్రహ్మసూత్రం రచించాడు. అందులో తత్ర పద్మ పురాణం తు ప్రథమం చ ప్రణీతవాన్ తతేజ్ఞాని పురాణాని కృత్వా షోడశతు క్రమాత్ అష్టాదశం భాగవతం సారమాకృష్య సర్వతః కృతవాన్ భగవాన్ వ్యాసః సుఖమధ్యాపయః సస్వయం. వ్యాస భగవానుడు మొట్టమొదటి రాసినటువంటి పురాణము పద్మపురాణం. పద్మపురాణం రాసిన తర్వాత ప్రథమంచ ప్రణీతవాన్, మొట్టమొదటి పద్మపురాణం రాశారట. ఆ తర్వాత 17 పురాణములు, అంటే పద్మపురాణంతో కలిపి 17 పురాణములు పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత వ్యాస భగవానుడికి కూడా బాధ కలిగిందట. ఇంకా నాకేమిటో అసంతృప్తిగా ఉంది, ఈ అసంతృప్తికి కారణం ఏంటి అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటే ఆ సమయంలో నారద మహాముని వచ్చాడు. ఏమిటయ్యా నీ ముఖంలో విషాదం ఉంది, బాధపడుతూ ఉన్నావు, దుఃఖిస్తూ ఉన్నావు, నీ దుఃఖానికి కారణం ఏంటి? నీకు కూడా దుఃఖం ఉంటుందా అని, నువ్వు సర్వసంగ పరిత్యాగవే కదా, నీకు కూడా దుఃఖం ఉంటుందా అని అంటే, ఏమో స్వామి నాకు తెలియట్లేదు, నా దుఃఖం వెనుక కారణం ఏమిటి? నేను 17 పురాణములను రచించాను, వేదములను విభజించాను, బ్రహ్మసూత్రములు రచించాను, భారతమును కూడా పంచమ వేదంగా రచించాను, మహాభారతాన్ని. అయినప్పటికీ కూడా నాకేమిటో ఇంకా వెలతిగా ఉంది, నా మనసుకు ఇంకా సంతృప్తి కలగట్లేదు. ఏమిటి దీనికి కారణము అంటే నారద మహాముని చెప్పాడట, నువ్వు ఎన్ని పురాణాలు రాసినా, వేదములను ఎంత విభజించి విశదంగా రచించినప్పటికీ కూడా భగవంతుని యొక్క కీర్తన చెయ్యలేదు. మన కిందనక సోదరుడు చెప్పినట్టుగా భగవంతుని కీర్తన దోషంతో కూడినా సరే, తప్పుగా ఉచ్చారణ చేసినా సరే, రామ అంటానికి బదులు రామరామ అన్న మోక్షాన్ని ఇస్తాడు మహానుభావుడు. ఓం నమ శివాయ అంటానికి బదులు ఓం నమ శివాయ అంటం రాదు మనకి, అక్షర శబ్ద వాక్శుద్ధి లేదు. ఓం నమ శివాయ అన్న మనకు మోక్షాన్ని ఇస్తాడట. అందుకని నారద మహాముని కూడా ఏమన్నాడట, అక్షర దోషం ఉన్నప్పటికీ, శబ్ద దోషం ఉన్నప్పటికీ నువ్వు ఆ భాగవతం అనేటువంటి శ్రీమన్నారాయణుని యొక్క, ఆ పరమపురుషుని యొక్క కీర్తన ఆయన కీర్తించాలి. ఆ కీర్తితో కూడినటువంటి కావ్యాన్ని కనుక రాసినట్టయితే అప్పుడు నీకు సంతృప్తి కలుగుతుందయ్యా. ఇంతవరకు నువ్వు రాసినటువంటి పురాణాలలో ఎక్కడ కూడా చరిత్రలు ఉన్నాయి, మనుల గురించి ఉంది, మనుల యొక్క వంశానుగతమైనటువంటి చరిత్ర ఉంది, కానీ సంపూర్ణమైనటువంటి భాగవతోత్తముల చరిత్ర లేదు, భాగవతోత్తముని యొక్క కీర్తి లేదు, కీర్తన లేదు. అందుకే నీకు ఆ దుఃఖానికి కారణము అని చెప్పాడు. దాంతో 18వ పురాణంగా అష్టాదశం భాగవతం సారమాకృష్య సర్వతః. భాగవత పురాణాన్ని దేనికి సారంగా రాశాడట? వేదములకు సారంగా రాశాడు. సమస్త వేదముల యొక్క సారము భాగవతం. అష్టాదశ పురాణాలలో 17 పురాణాల యొక్క సారము భాగవతం, వేదాంగముల యొక్క సారము భాగవతం, బ్రహ్మసూత్రముల యొక్క సారము భాగవతం. ఇవన్నీ చదివితే ఒక ఎత్తు, ఒక భాగవతాన్ని పఠిస్తే, భాగవతాన్ని శ్రవణం చేస్తే ఒక ఎత్తు.
అలాంటి భాగవతాన్ని నేను రాస్తాను అని చెప్పి నిర్ణయించుకొని స్వామికి ప్రణమిల్లి నాటి నుంచి భాగవత కథని ప్రారంభించి భాగవత పురాణాన్ని 18వ పురాణంగా రాశాడు. అప్పుడు వ్యాస భగవానుడికి సంతృప్తి కలిగిందట. ఈ భాగవత పురాణం రాయడానికి ముందు నారద మహాముని ఒక కథ చెప్పాడు. నాయన, నీకు ఒక విశదమైనటువంటి కథ చెప్తాను విను. అది చెప్పిన తర్వాత అంటే ఈ భాగవత పురాణం ఏం రాయాలనేటువంటిది నీకు స్ఫురిస్తుంది అని భాగవత పురాణం రాయడానికంటే ముందు వ్యాస భగవానుడికి నారద మహాముని ఒక కథ చెప్పాడు. నేను పూర్వం ఒకానొక సందర్భంలో ఒకానొక కాలంలో నేను ఒక దాసీ కుమారుడిని. మా అమ్మగారు దాసి, పండితుల ఇళ్లల్లో సేవ చేస్తూ వారింట్లో పరిచారికగా జీవిస్తూ ఉండేది. అలాంటి సమయంలో అప్పుడు నా వయసు అంతా 5 సంవత్సరముల వయసు. 5 సంవత్సరముల వయసులో మా అమ్మ పండితుల ఇళ్లల్లో సేవ చేస్తూ ఆ తెచ్చినటువంటి ప్రసాదాన్ని నాకు ఫలంగా పెడుతూ దాన్ని నేను తింటూ భుజిస్తూ ఉన్నాను. అయితే ఒకసారి మా అమ్మకి ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు, ఈ పిల్లవాడిని పండితుల దగ్గర చేరిస్తే వాళ్ళ సేవ చేస్తూ తరిస్తారు. ఇవాళ మనకు బాల సేవకులు నేరస్తులు మన చట్టం ప్రకారం. కానీ పూర్వకాలం ఏంటంటే మొక్కై వంగనదే మానే వంగదు అని సామెత. ఆధ్యాత్మికత అయినా భక్తి అయినా ప్రారంభం నుంచే విద్యార్థి దశ నుంచే నేర్పించేవాడు. కాబట్టి ఆ రోజులో విద్య వేరు, ఆ రోజులు జ్ఞానం వేరు. అందుకని ఈ అమ్మ కూడా ఏం ఆలోచించిందట, ఈ పిల్లవాడు నేనా సేవకురాలని, సేవక వృత్తిలో ఉన్నాను, వీడికి అపారమైనటువంటి జ్ఞానం నేర్పేటువంటి శక్తి నాకు లేదు, నేర్పించేటువంటి శక్తి నాకు లేదు. ఈ పండితుల దగ్గర ఎవరి దగ్గరైనా కొంచెం సేవ చేస్తూ తిరిగితే వీడికి కొంచెమన్నా జ్ఞానం అబ్బుతుందేమో అని కొంతమంది పండితుల దగ్గర పిల్లవాడిని నియోగిస్తూ వారికి సేవ చేస్తూ తరించరా నాయన అని తల్లి చెప్పింది. అలా పండితులకు సేవ చేస్తూ వారికి కావాల్సినటువంటి వస్తువులని వారికి అందిస్తూ, వారి ఆయం ఎంత 5 సంవత్సరములు. 5 సంవత్సరములలో పండితులు ఏం చెప్తే అది వాడికి శక్తిని బట్టి శక్తి వంచన లేకుండా వారికి అందిస్తూ తిరుగుతూ ఉండేవాడు. ఇలా ఒకానొక సమయంలో ఆ గ్రామానికి కొంతమంది మహా తపస్సంపన్నులైనటువంటి సాధువులు వచ్చారు. వారు ఆ ఊరికి రాగానే చాతుర్మాసం ప్రవేశమైంది. చాతుర్మాసం వచ్చింది. 4 నెలల కాలం, ఆషాఢ మాసం నుంచి కార్తీక పౌర్ణమి వరకు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మనం 4 నెలలను కూడా చాతుర్మాసంలో అంటాం. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. పరమాత్ముడు యోగ నిద్రలో ఉన్నటువంటి రోజు, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నటువంటి రోజు. అంతేకాకుండా బలిచక్రవర్తిని తన 3 అడుగుల నేల దానంగా ఇచ్చిన తర్వాత తన పాదంతో రసాతలానికి పంపించాడు బలిచక్రవర్తిని. రానున్న మన్వంతరంలో నీకు ఇంద్ర పదవిని ఇస్తాను అని వరం ఇచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తి ఏమని కోరాడట, స్వామి, నీవు నన్ను రసాతలానికి పంపిస్తున్నావు, కానీ నీకు నేను 3 అడుగుల నేల దానం చేశాను, ఎప్పుడో నాకు ఇంద్ర పదవి ఇస్తానంటున్నావు, అప్పటిదాకా నేను చూడకుండా నేను ఎట్లా ఉండాలి? నాకు చెప్పారు కదా సోదరుడు, అరణ్య భక్తి, చూడకుండా ఉండలేము. కాబట్టి నేను నీ దగ్గరికి ఎప్పుడు రావాలి అని అడిగాడు. అయ్యా, నువ్వు నా దగ్గరికి రానవసరం లేదు, నేనే నీ దగ్గరకు వస్తానన్నాడు. భగవంతుడికి మన మీద ప్రేమ ఎక్కువైతే భగవంతుడే మన దగ్గరకు వస్తాడు. అందుకే ఇందాక చెప్పారు కదా, భగవంతుడు మనల్ని చూడాలి. తిరుపతి వెళ్ళామంటే తొక్కుకుంటూ తోసుకుంటూ వృద్ధులను ఇబ్బంది పెడుతూ బాధలను ఇబ్బంది పెడుతూ వాళ్ళ మీద నడుచుకుంటూ వెళుతూ అక్కడ రసాభాస చేసి వాళ్ళంతా కూడా అదే జరుగుతుంది. ఎక్కడైనా ఒక పవిత్రమైనటువంటి ఉత్సవం జరుగుతుంది అనుకుంటే తొక్కులాట ఎక్కువ, తోపులాట ఎక్కువ, భక్తి తగ్గిపోయింది. వెళ్ళామా వచ్చామా, మన ముందు ఎవరున్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి ఇబ్బంది పడకుండా ఈ దర్శనం చేసుకుందాం. అందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అందాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం మానవుల్లో పోతుంది. కాబట్టి ఆ తొక్కిసలాట ఎందుకు, ప్రశాంతంగా వెళ్ళి నిదానంగా భగవంతుడిని చూసామా, ఒకవేళ భగవంతుడిని దర్శించలేకపోయినాం అనుకోండి, ఆయన దృష్టి మన మీద ఉంటుంది కదా. నా దాకా వచ్చాడు భగవంతుడు, నన్ను చూడలేదు, వాడిని చూసుకుందాం అనేటువంటి ఆలోచన ఉండదా? 10 మంది 100 మంది పిల్లలున్నా 100 మంది పిల్లలకి తన ప్రేమను సమానంగా పంచుతుంది కదా తల్లి. అలాంటప్పుడు భగవంతుడికి ఆ పక్షపాతం ఎందుకు ఉంటుంది? అది అజ్ఞానం. అందుకని ఈ తల్లి ఏం చేసిందంటే ఈ పిల్లవాడిని సరే ఆ చాతుర్మాస దీక్షల్లో పెట్టింది. ఈ బలిచక్రవర్తి ఈయనేం చేశాడట, నేనే వస్తానయ్యా నేను చూడడానికి, నువ్వు భూలోకానికి రానక్కర్లేదు. మరి ఎప్పుడు వస్తావు స్వామి అంటే, 4 నెలల కాలము, ఈ చాతుర్మాసం అని చెప్పబడేటువంటి 4 నెలల కాలము నేను యోగ నిద్రలో ఉంటాను.
యోగ నిద్రలో నా ఒక అంశ వైకుంఠంలో పాలసముద్రంలో పవళించినప్పటికీ కూడా మరొక అంశ నీ రసాతలానికి వచ్చి నీ సేవలు అందుకుంటుంది అని చెప్పి స్వామివారు బలిచక్రవర్తికి అనుగ్రహం ఇచ్చాడు. కాబట్టి ఈ 4 నెలలు స్వామి యోగ నిద్రలో ఉన్నట్టు మాత్రమే మనకు తెలుసు. కానీ పద్మపురాణంలోనూ వామన పురాణంలోనూ స్వామివారు చెప్పింది ఏమిటంటే ఈ 4 నెలలు కూడా రసాతలానికి వెళ్ళి బలిచక్రవర్తి యొక్క సేవలను అందుకుంటూ ఉంటాడట. అది అద్భుతమైనటువంటి వరం. తర్వాత దీపావళి అమావాస్యకి నీవు భూలోకంలోకి వచ్చి ఒకసారి చూసి వెళ్ళు నీ లోకాన్ని. ఎవరు దానములు చేస్తారో, దానం చేయడంలో పూర్వకాలంలో చాలామంది ఉన్నారు. శివి చక్రవర్తి, బలిచక్రవర్తి, దదీచి మహర్షి, వీళ్ళంతా మహాదాతలు. దానవీర సూర కర్ణ అంటాడు, కానీ కర్ణుడు చేసినటువంటి దానమేమీ లేదు, అది అబద్ధం మాట అని భారతం చెప్తుంది. కర్ణుడు దానం ఎందుకు చేశాడు అంటే అర్జునుడు చచ్చిపోయే వరకు నేను దానం చేస్తాను అని శపథం చేశాడు. అంటే మనం చేసేటువంటి పని లోక కళ్యాణం కోసం చేయాలి తప్ప ఒక వ్యక్తి వినాశనం కోసం చేస్తే అది సరైనటువంటి పని కాదు, కర్మ కాదు. అందుకనే అర్జునుడు దానవీరుడు కాదు. కర్ణుడు దానవీరుడు కాదు. అర్జునుడిని సంహరించడం కోసం అర్జునుడిని చంపేదాకా నేను చచ్చిపోయేదాకా దానం చేస్తాను అంటే ఎంతవరకు సమంజసం? కాబట్టి దాన్ని పండితులు కానీ మహాభారతం కానీ వ్యాసుడు కానీ సమర్థించలేదు. కానీ దదీచి లాంటి మహానుభావులు మాత్రం లోక కళ్యాణం కోసమే దాతలయ్యారు. కాబట్టి నీవు ఈ లోకాన్ని చూసుకొని వెళ్ళు, అప్పటిదాకా నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పి వరం ఇచ్చారట. ఈ మహిమాన్వితమైనటువంటి ఈ 4 నెలల చాతుర్మాసంలో ఈ సాధువులు అనేటువంటి వాళ్ళు వీళ్ళ గ్రామానికి వచ్చారు. అప్పుడు ఈ తల్లి ఆయన్ని పెట్టింది అక్కడ. అయ్యా, నువ్వు ఈ సాధువులకి సేవ చెయ్యి, వీరికి ఏమేం కావాలో అడుగు, వారి కోరిక తీర్చు, వారికి ఏదైనా కాళ్ళొత్తాలంటే కాళ్ళొత్తు, ఎందుకేదైనా కావాలంటే చిన్న చిన్న పనులు చేతనవి చెయ్యి అని వాళ్ళతో కూడా చెప్పింది. అయ్యా, నా పిల్లవాడు చిన్నవాడు, వాడికి ఏమీ తెలియదు, పొరపాటున ఏదైనా మిమ్మల్ని కోపంగా మాట్లాడితే క్షమించండి, మన్నించండి అని చెప్పి ఈ పిల్లవాడిని అక్కడ పెడితే ఈ పిల్లవాడు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఎందుకంటే సంస్కారం మనకు తల్లిదండ్రుల నుంచే వస్తుంది, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ సాధువులను సేవిస్తూ వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చినవి ఇస్తూ మళ్ళీ వాళ్ళు ఏదైనా ఆజ్ఞాపిస్తారేమో అని చెప్పి చేతులు కట్టుకొని వినయంగా వాళ్ళ ముందు నిల్చునేవాడట. మంగళమనుచును వారల ఎంగిలి భక్షించు వానకెండపు ఓడన్ మంగళ నిలుతును నియతిని వెంగళి క్రియచనుడు ఉరు వివేకము తోడన్. మంగళమనుచు వారల ఎంగిలి భక్షించు. ఇక్కడ ఎంగిలి అంటే నోట్లో పెట్టుకొని తీసినటువంటిది ఎంగిలి కాదు. మన విస్తరలో ఉన్నటువంటి పదార్థం ఒకరికి పెడితేనే ఎంగిలి కాదు. ఎంగిలి అంటే పెద్దలకు పెట్టకుండా మనం ముందు భుజిస్తే ఆ నిండుగుండలో ఉన్నటువంటి భోజనం కూడా ఎంగిలి. అందుకనే మనం అంతా ఏం చేస్తాం, పరమాత్మకి భోజనం పెట్టేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు ఆ నిండు కుండలోనే మనం చేసినటువంటి శాఖములు, కూరలన్నీ వేసి, కూరలు మనకి ఏదైనా పచ్చళ్ళు అవన్నీ చేస్తే ఆ గిన్నెలోనే వేసి దాంట్లో అంతా నెయ్యి, కొంచెం పెరుగు, కొద్దిగా బెల్లం ముక్క పెట్టి ఆ నిండు కుండను స్వామికి నైవేద్యం పెడతాం. అది నాకు స్వామికి నివేదించిన తర్వాత అది మహాప్రసాదం. అమృతమస్తు అంటే అదంతా కూడా విషమైన అమృతతుల్యమవుతుంది. దాన్ని మనం చాలా రుచికరంగా ఉంటుంది అలా పెట్టినటువంటి నైవేద్యం, దానిని మనం స్వీకరిస్తాం. ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు ముందు అతిథికి భోజనం పెట్టి చివరిలో గృహస్థు తినాలి. గృహస్థ భోజనం చేయకుండా అతిథి వెళ్ళకూడదు. ఇవన్నీ మనకు నియమాలు ఉన్నాయి. అంబరీషుడు అలా చేస్తేనే దుర్వాసుడు కోపించాడు. కాబట్టి తీర్థం తీసుకున్నాడు, 12 గడియలు పోతున్నాయి, దాన్ని కోపించాడు. కాబట్టి ఇక్కడ వారి యొక్క ఉచ్చిష్టములు అంటే మహానుభావులు భోజనం చేసిన తర్వాతనే తినేవాడు. చిన్నపిల్లవాడు కదా, నాకు ఆకలి అవుతుంది అని చెప్పి ముందు తినేవాడు కాదట. ఓపికగా కూర్చొని పెద్దలు భోజనం చేసిన తర్వాత ఆ తర్వాత వారు పెట్టినటువంటి ప్రసాదాలని చాలా వినయంగా తినేవాడట. చేతులు కట్టుకొని అక్కడ ఏం కావాలి అని అడిగేవాడట. వెంగలి క్రియ, వెంగలి అంటే సేవకుడు, ఒక భటుడులాగా బంటులాగా వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ వెంట తిరుగుతూ వాళ్ళు చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళట. అలా చేస్తూ ఉంటే ఆ సాధువులకు కూడా ఈ పిల్లవాడంటే చాలా ప్రేమ కలిగింది, వాత్సల్యం కలిగింది, ముద్దొచ్చింది. 5-6 సంవత్సరాల పిల్లవాడు, వివేకం తెలియనటువంటి వాడు, విచక్షణ తెలియనటువంటి వాడు, జ్ఞానం అంటే ఏమిటో తెలియనటువంటి వాడు, ఇలాంటి పిల్లవాడు మమ్మల్ని ఎంతగా సేవిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చాలా ఆనందపడిపోయి అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండనై
చపలత్వంబును మానినే కొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానము. అంతగానో సేవ చేస్తే ఆ చిన్న వయసులో వాళ్ళు నిష్కపటత్వంతో ఏమాత్రం మాల్యం లేనటువంటి మనసుతో వాళ్ళని సేవిస్తూ ఉంటే వాళ్ళు ఒకరోజు ఈ పిల్లవాడిని దగ్గరికి పిలిచి భగవంతుడి తత్వం అంటే ఏంటో ఉపదేశం చేశారట. ఇప్పటిదాకా మనం దాని గురించి చెప్పుకున్నాం కదా, గురువుల యొక్క ఉపదేశం. గురువులు ఆనందపడితే ఉపదేశం చేస్తూ ఉంటారు. అది ఏదైనా సరే, ఒక చిన్న మాట అయినా, ఒక అక్షరమైనా గురువు తహా నేర్చుకుంటే అది గొప్ప సాధన అవుతుంది, యోగ సాధనం అవుతుంది, మోక్షాన్ని ఇస్తుంది. అట్లా ఈ పిల్లవాడి యొక్క భక్తిని మెచ్చుకొని నిష్కపటమైనటువంటి సేవకి, నిష్కపటమైనటువంటి భక్తికి వీళ్ళు దగ్గరికి పిలిచి ఈశ్వర రహస్య ఉదారతత్వం, ఈశ్వరుడు ఎంతటి ఉదారుడు, ఎలా వశమవుతాడు, నాయన ఇలా నువ్వు ఈ పని చేసుకోరా, ఈ మంత్రం స్మరించరా, ఈ నామస్మరణం చెయ్యరా, తప్పకుండా నీకు భగవంతుడు కనిపిస్తాడు అని ఉపదేశం చేశారట. అది ఆ చిన్న లేత మనసుని ఆకట్టుకుంది. భక్త ప్రహ్లాదుడు కానీ ధ్రువుడు కానీ వాళ్ళకి ఏమంత జ్ఞానం ఉంది, పెద్దవాళ్ళైపోయి తపస్సమాధిలోకి వెళ్ళిపోయి వాళ్ళు తరించలేదు. బాల్యంలోనే భగవంతుణ్ణి పట్టుకోగలిగారు. కడుపులో ఉన్నప్పుడే ఆగర్భ శ్రీ మహావిష్ణువు భక్తుడు ప్రహ్లాదుడు 5 సంవత్సరాల వయసులోనే నారాయణ మంత్రాన్ని ఉపదేశాన్ని పొంది అఘోరమైనటువంటి తపస్సు చేసి ధ్రువమండలాన్ని తన నిత్యమైనటువంటి స్థావరంగా చేసుకున్నటువంటి వాడు మహాధ్రువుడు. కాబట్టి వీళ్ళంతా కూడా మనకు బాల్యంలోనే తరించినటువంటి వాళ్ళు. ఈ పిల్లవాడు కూడా అలాగే బాల్యంలోనే భగవంతుని యొక్క తత్వాన్ని పట్టుకొని దాన్నే మననం చేస్తూ ఉండిపోయాడు. తర్వాత చాతుర్మాసములు పూర్తయినాయి. ఈ సాధువులు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఈ పిల్లవాడు అన్నారట, స్వామి నేను మీతోనే వస్తాను, మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నాకు మీకు సేవ చేయాలనేటువంటి కాంక్ష ఉంది, కాబట్టి మీ దగ్గరికి మీతో పాటు నన్ను తీసుకొని వెళ్ళండి అంటే ఆ సాధువులు అన్నారట, నాయన నీకు తల్లి ఉన్నది, తల్లి బాధ్యత నీకు ఉన్నది, కాబట్టి నిన్ను మేము తీసుకువెళ్ళడానికి మాకు అర్హత లేదు. తల్లి బాధ్యత నువ్వు చూడాలి, ఆమెకు భర్త లేడు, మీ తండ్రి గారు లేరు, కాబట్టి నిన్నే నమ్ముకుంది, అందుకని ఆమె మంచి చెడ్డ చూడాల్సినటువంటి బాధ్యత పెద్ద అయ్యాక నీకుంది, కాబట్టి నువ్వు తల్లిని సేవిస్తూ ఇక్కడే ఉండు, నేను చెప్పినట్టుగా భగవన్నామం చేసుకో, నీకు మంచి జరుగుతుంది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ పిల్లవాడికి మాత్రం వాళ్ళు వెళ్ళారు. ఈ పిల్లవాడికి ఆలోచన ఏంటి, నిత్యం కూడా భగవన్నామమే, ఈ తల్లి, ఈ సంసారం, ఈ చుట్టాలు, బంధువులు, ఈ లోకం, ఇదంతా కూడా ఎప్పుడు దీని నుంచి నాకు ముక్తి కలుగుతుంది అని ఆలోచిస్తూ తిరిగేవాడట. తల్లి మీద లేదు ప్రేమ, లోకం మీద లేదు, సంసారం ఇంకేదో పెద్ద అయ్యాక పెళ్లి చేసుకుందాం, సంతానం, ఇది అసలు వాటి మీద లేనే లేదు. వాడి జాసంతా కూడా పరమాత్మని ఎప్పుడు చూడాలి, భగవంతుడిని ఎప్పుడు చూడాలి, భగవంతుడు ఎప్పుడు కనపడతాడు, భగవంతుడు ఎలా కనపడతాడు, ఎలా ఉంటాడు, ఇలా నిరంతరం కూడా ఆలోచిస్తూ ఉండేవాడట ఆ పిల్లవాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు సాయంత్రం పూట తల్లి పాపం తీసుకొచ్చి అంతో ఎంతో దాచి తీసుకొచ్చి పిల్లవాడికి పెడుతూ ఉండేది, అది తింటూ ఉండేవాడు. అయినా సరే తల్లి మీద వాడికి వాత్సల్యం పెంచుకోలేదు, అదంతా కూడా ఒక యాంత్రికంగా అనుకున్నాడు. ఒకనాటి రాత్రి ఆ తల్లి పాలు పితకడం కోసం యజమానుడి యొక్క పాలు ఆ గోశాలకు వెళ్ళిందట. సదనము వెలువడి తెరువున చెదరక మా తల్లి రాత్రి చీకటి వేళం మొదవం పితుకగా ఒక ఫణి పదభాగము కరచె త్రొక్కం పడి మునినాథ. ఒకనాటి రాత్రిపూట మొదవు ఆవు పాలు పెట్టడం కోసం మా తల్లి గోశాలకు వెళితే ఆ చీకట్లో ఏం జరుగుతుందో తెలియక వెళ్ళి ఒక పాము తల మీద కాలు వేస్తే ఆ పాము మా అమ్మ పాదాన్ని కాటు వేసింది. నల్లని భయంకరమైనటువంటి త్రాసు పాము. అది మా అమ్మ కాలిని కాటు వేయగానే మా అమ్మ అక్కడికక్కడే పడి మరణించింది, జీవితాన్ని కోల్పోయింది, ఆమె వెళ్ళిపోయింది. నీలాయత భోగపడి వేళానన విషమహోగ్రవక్ని జ్వాలామాలా వినిపాతితమై వ్రాలెన్ ననుగన్న తల్లి వసుమతి మీదన్. భయంకరమైనటువంటి ఆ పాము విషము మా తల్లి శరీరంలోకి అలా చొరపడగానే మా తల్లి నురగకొని అక్కడే భూమి మీద పడి ప్రాణాలు వదిలిందయ్యా. అలా తల్లి ప్రాణాలు వదిలితే సహజంగా
రక్త సంబంధం కాబట్టి మన అనేటువంటి భావన ఎవరైనా దూరం అయితే ఎంతటి దుఃఖాన్ని పొందుతాం మనం. చాలా బాధని, సమయమైందా, చాలా బాధని పొందుతాం కదా, దుఃఖాన్ని పొందుతాం. కానీ పిల్లవాడు అలా దుఃఖాన్ని పొందలేదట. దుఃఖాన్ని పొందకుండా ఏమన్నాడట, ఇవాళ్లతో నా తల్లి రుణం నాకు తీరిపోయింది, మోక్షాన్ని ఎత్తుక్కునేటువంటి అవకాశం భగవంతుడే నాకు కల్పించాడు, కాబట్టి నేను మోక్ష మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఎంతటి ఆధ్యాత్మికత, ఎంతటి వైరాగ్యం వచ్చింది ఆ వయసులో వాడికి. ఆ వైరాగ్యాన్ని ఆలోచించి నా తల్లిని భగవంతుడే తీసుకొని వెళ్ళి నాకు ఈ సంసార జంఝాటం నుంచి విముక్తి కలిగించాడు, నేను వైరాగ్యాన్ని వెతుక్కుంటూ వైరాగ్యంలోకి వెళ్ళిపోవచ్చు, భగవంతుని ఎతకడానికి నాకు ఒక మార్గం దొరికింది. ఎందుకంటే తల్లి ఇంట్లో ఉంటే నేను వెళ్ళలేను. గురువులు చెప్పారు తల్లిని వదిలిపెట్టి వెళ్ళొద్దు అని, తల్లి బాధ్యత చూసుకోండి అని చెప్పారు. కాబట్టి మా ఉంటే నాకు అడ్డుగా ఉండేదేమో, కాబట్టి భగవంతుడు ఆ అడ్డు తీసేశాడు, ఇప్పుడు నేను చక్కగా వెళ్ళి పరమాత్మను ఎత్తుకోవచ్చు అని చెప్పి ఆ తల్లికి దహన సంస్కార క్రియలన్నీ చేసి ఆనాడు ఒక రోజున ఉత్తరాభిముఖంగా బయలుదేరాడట నారద మహాముని. పిల్లవాడు ఉత్తరముఖంగా బయలుదేరాడు. అలా ఉత్తరముఖంగా బయలుదేరినటువంటి పిల్లవాడికి తర్వాత ఏం జరిగింది, అతను ఎలా తరించాడు, ఆ బాలుడు ఏమైనాడు అనేటువంటి విషయాలు రేపటి కార్యక్రమంలో మనం ప్రస్తావించుకుందాము. ఈనాడు మరి ప్రముఖులైనటువంటి వారు గురువులు ఇంకా మాట్లాడవలసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కథను రేపటికి మనం మార్చుకొని ఈనాటి నా ప్రవచనానికి, నా 4 సత్సంగం వాక్యాలకి నేను స్వస్తి పలుకుతున్నాను. స్వస్తి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వాసుదేవ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీ గురుదేవ అర్పణమస్తు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.